వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు. ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో రాజకీయ మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినట్టుగా నారా లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదు. నమస్తే సార్. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా. సార్, ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశారు అంటూ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? ఇది సంచలనమైన వ్యాఖ్య అదండి, వాస్తవమైన వ్యాఖ్య. ఓకే, ఇది 100కి 1000% నిజమైన వ్యాఖ్య. ఇంకా చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారి హత్యని, గుండిపోటని ఎలా నమ్మిస్తానికి ప్రయత్నించారో, ఎవరు ప్రయత్నించారో అవే శక్తులు ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు ప్రమాదాన్ని ఒక హత్యగా సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని, అంటే ఆయన ఒక క్రైస్తవ మత ప్రబోధకుడు కాబట్టి క్రైస్తవ మతస్థుల మూకుమ్మడి మద్దతు పొందాలని, అలాగే దళితులకు సంబంధించినటువంటి మద్దతు పొందాలని, సానుభూతి పొందాలని, ఈ తర్వాత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, తద్వారా ఒక శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని, తద్వారా దీన్ని రాజకీయ లబ్ధి పొందుతూ దీన్ని ఢిల్లీ రాక తీసుకెళ్లాలని, గతంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన 25 రోజుల్లోనే 36 రాజకీయ హత్యలు జరిగినాయని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఎంత హడావిడి చేశాడో కూడా చూశారు. ఢిల్లీ నాయకులు కూడా గమనించారు ఈయన రాజకీయంగా ఎలాంటి దురుద్దేశాల్లో పెట్టుకుని ఉన్నాడు. ఆయన వెళ్ళింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక రాష్ట్రపతి పాలన పెట్టండి, కూటమి ప్రభుత్వాన్ని కూలదోషాన్ని కూడా ఆయన వెళ్ళాడు. అక్కడ ఉన్నది కూడా కూటమి ప్రభుత్వం అనే ఇది కూడా మర్చిపోయాడు ఆయన. అంత తొందరపాటుగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జాతీయ మీడియా కూడా అడిగింది 36 రాజకీయ హత్యలకు సంబంధించి వివరాలు మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని. ఎందుకంటే ఎప్పుడైనా జాతీయ మీడియా ఎవరైనా వెళ్ళి చెప్పగానే కూడా నమ్మరు, దానికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు అడుగుతారు. వాళ్ళు కూడా అక్కడ కూర్చుని ఇక్కడ ఉన్న ప్రతినిధుల ద్వారా వెరిఫై చేసుకుంటారు, ఇదిగో ఇవి జరిగినాయి అంటున్నారు, నిజమా కాదా అని. తర్వాత కేంద్ర హోంశాఖ కూడా, తర్వాత కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా మీ దగ్గర ఆ నివేదిక ఉందా అని కూడా అడిగితే తెల్లముఖం వేసుకురావాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కూడా ఆయనకి మెత్తగా, శుతిమెత్తగా ఇలాంటి తప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఢిల్లీ రాక వెళ్తే పార్టీ భంగపడుతుంది, పార్టీ ప్రతిష్ట కోల్పోతుంది, తర్వాత కార్యకర్తల్లో కూడా వాళ్ళ మనోధైర్యం దెబ్బతింటది. మనం తగిన సమయం ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి. తప్పులు చేసిన తర్వాత తప్పుల్ని ఎత్తి చూపాలి తప్ప తప్పు చేయకముందే మనం తొందరపాటుగా ఆవేశంతోనూ ఇలాంటివి చేస్తే మనకి మీదే మనం గనక సరిగ్గా కత్తి పట్టుకోవటం కుదరకపోతే అది మన మీద పడి మన మేడే తెగుతుందని కూడా ఆయన వెంకట్రామరెడ్డి, ఆయన పేరు ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్పారు, ఉండవల్లి లాంటి ఆయన కూడా చెప్పాడు, ఇది తొందరపాటు నిర్ణయం, కొంత సమయం ఇవ్వాలి ఏ పార్టీకైనా. అలాగే ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఎవరైతే శక్తులు ఆ రోజున ఒక హడావిడి చేసి దాన్ని గుండిపోటుగా చెప్పినాయో, ఆ రోజు విమల గారు సొంత మేనత్త కూడా మళ్ళీ ఇక్కడ కూడా దూకింది. ఆ కేసునేమో మాఫీ చేయమంటుంది, సొంత అన్నని హత్య చేస్తే హత్య లేదు, ఏమీ లేదు, ఏ పోలీసులు ఎవడో ఒకటి పేరు రాసుకోండి అన్నట్టుగా, అసలు అది హత్య కూడా కాదు, ఏమో జరిగిందో అన్నట్టు. ఇక్కడ మాత్రం ఆయన బుల్లెట్ వేసుకుని బయలుదేరిన దగ్గర నుంచి మనకి సినిమాలో 24 ఫ్రేమ్స్ అన్నట్టుగా ఎక్కడికక్కడ ఫ్రేమ్ వైజ్గా చూపిస్తా తీసుకెళ్తే కూడా, ఆయన ఫోన్ పేమెంట్లు కూడా వైన్ షాపుల దగ్గర ఎలా చేశాడో కూడా చూపిస్తే కూడా, తర్వాత ఆయన వెళ్తూ కూడా ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాడని కొన్ని డీటెయిల్స్ కూడా చూపిస్తే, కేఏ పాల్ లాంటి ప్రపంచ శాంతి దూత అని చెప్పుకునే వ్యక్తి దీంట్లో ఏదో పెద్ద రాజకీయ లబ్ధి పొందాలని ఆయన ప్రయత్నించడం, ఆయన స్వయంగా ఎక్కడన్నా పోటీ చేస్తే ఒక గ్రామ పంచాయతీ సభ్యుడిగా కూడా గెలవలేడు. ఆయన ఒక శాంతి పార్టీ, ప్రజాశాంతి పార్టీ అని, అందులో ప్రజలు లేరు, శాంతి లేదు, అశాంతి ఉంది, ప్రజలు లేనే లేరు, ఆయన ఒక్కడు తప్ప. అలాంటి ఒక పార్టీ పెట్టుకుని ఏదో ఇక్కడ 2 రాష్ట్రాల్లో ఏదో చేయాలని తాపత్రయపడుతూ ఒక
కామెడీ పీస్ లాగా మిగిలిపోయాడు ఆయన. ఒకప్పుడు ప్రపంచ శాంతి దూతగా ఉన్నమాట వాస్తవమే. మనం ఒక రాకెట్ కూడా దాని సమయం అయిపోయిన తర్వాత, దాని శక్తి అయిపోయిన తర్వాత, దాని ఇంధనం అయిపోయిన తర్వాత ఎలా అయితే స్క్రాప్లో తూకానికి అమ్ముతామో ఇవాళ అదే పరిస్థితి అవుతుంది. నిజమే, ఒకప్పుడు నువ్వు కొన్ని దేశాధ్యక్షులతో మాట్లాడావు, కొన్ని దేశాధినేతలు నీ దగ్గరికి వచ్చేవాళ్ళు చర్చలకు, అదంతా నిజమే, నిన్ను కాదంటలా. కానీ ఆ తర్వాత ఇవాళ నీ స్థానం ఏంటి మర్చిపోయి ఇవాళ నిన్న ఆయన భార్య జెస్సికా గారు, ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నాడు, ఆయన భార్య మాట్లాడిన పరిణితిని వీళ్ళకి చెప్పు దెబ్బ లాంటిది. ఆమె అంత కష్టంలో కూడా నిజమైన క్రిస్టియన్ ఎలా వ్యవహరిస్తారో అంత పరిణితిగా మాట్లాడి, అది క్రిస్టియానిటీ అంటే. క్రైస్తవ చెప్పిన సూత్రాలను ఆమె పాటించింది. ఇంత బాధలో మమ్మల్ని పలకరించి ప్రవీణ్ పగడాల గారి మరణం తాలూకా బాధను కూడా ఆవిడ దిగమింగుకొని, మాకు ప్రభుత్వం మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, మీరు మత విద్వేషాలను ఎవరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయకండి, మతాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలి, అది అవసరం కూడా అంటూ ఆవిడ వ్యాఖ్యానించారు. అదే చెప్తున్నా అండి. అంత బాధలో కూడా ఆమె ఏం చెప్పిందంటే, ఈ బాధలో మమ్మల్ని పరామర్శించి మాకు నైతిక మద్దతు ఇచ్చి ధైర్యం ఇస్తున్నటువంటి, ఆత్మధైర్యాన్ని ఇస్తున్నటువంటి అభిమానులందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రవీణ్ గారి మరణం అందరికీ బాధాకరమే, ఆయన అభిమానులకి, క్రైస్తవుల్లో ఉన్న మతస్థులకి. కానీ ఆయన ఇప్పుడు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించలేదు. అలాగే ఈ మతాల మధ్య విద్వేషాలు, మీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన మరణం మీద మీ సొంత అభిప్రాయాల్ని విచ్చలవిడిగా ప్రచారాలు చేయకండి. అలాగే యూట్యూబ్ లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ మీడియాను కూడా ఆమె అభ్యర్థించింది. మీరు వీటి మీద ఎక్కువగా ప్రచారం చేసి మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని, కొంతమంది స్వార్థపరుల యొక్క అభిప్రాయాల్ని ప్రచారం చేస్తే అది ఆయన ఆత్మ శాంతించదు. ఇది మాకు కుటుంబం ఎంతో బాధలో ఉంది, మీరు సంయమనం పాటించండి, మేము కూడా ధైర్యంతో ఉన్నాము, ఎందుకంటే ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాము. జరిగిన దుర్ఘటన దీని మీద ప్రభుత్వం చేస్తున్న విచారణ మాకు పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చింది. చాలా శాస్త్రీయంగా దర్యాప్తు జరుగుతుంది, దానికి భంగం కలిగించే వ్యక్తులు ఎవ్వరు కూడా చేయొద్దు. మా కుటుంబ ఆవేదనని మీరు అర్థం చేసుకోండి. అంటే నాకు ఈ సంఘటన ఎలా గుర్తొస్తుందంటే, ఇందిరాగాంధీ గారు సంజయ్ గాంధీ ఒక ఫ్లైట్ మరణం, అంటే ఏరోబిక్ చేస్తూ 2 సీటర్స్ ఇంకో పైలట్ కూడా పక్కన ఉన్నాడు, ఆయన కూడా చనిపోతే అంత బాధలో చెట్టంత కొడుకు పోయినా కూడా ఆ పైలట్ ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చింది. అది ఒక వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుందంటే ఒక కష్టకాలంలో. నిజంగా ఆ వయసులో భర్త పోతే ఎవరైనా ఎంత డిజాస్టర్గా అయిపోతారో, ఆవేదనలో పడిపోతారు. కానీ ఆమె ఎంత వ్యక్తిత్వాన్ని సంయమనం పాటిస్తూ స్థితప్రజ్ఞతగా ఆమె ఇచ్చిన సందేశం, అది నిజమైన క్రీస్తు సందేశంలాగా అనిపించింది. అంతే తప్ప మేము క్రీస్తు అని బైబిల్ పెట్టుకుని అవన్నీ నిన్న రాజకీయ ప్రయోజనం పొందటానికి అందరూ ప్రయత్నిస్తాం ఒక ఎత్తు, విమలారెడ్డి గారు ప్రయత్నిస్తాం మరొక ఎత్తు. ఆమె ఎందుకంటే పెద్ద ఆమెని ఆమె కూడా మత ప్రబోధకురాలు. కానీ ఆమె మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే క్రిస్టియన్కి భవిష్యత్తే లేదని చెప్పి కాకినాడలో ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తా, తర్వాత 2000 ఇస్తాం రమ్మని పాస్టర్లందరినీ పిలిపించి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా, వాళ్ళకి భోజనం పెట్టకుండా అబాస్పాలైపోయి దొడ్డిదామని పారిపోయి మళ్ళీ ఇవాళ తగుదునమ్మా అని వచ్చి ఇలాంటి వివాదమైనటువంటి, ఆమె వయసు కన్నా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఆమె ఎప్పుడైతే ఇందులోకి వచ్చిందో ఆ జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ లాగా పనిచేస్తుంది ఆమె. అట్లాగే హర్ష కుమార్, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నాయకుడు, వీళ్ళందరి మీద కూడా ఇవాళ నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఇది హత్య అంట అనుకున్న ఆధారాలని ఖచ్చితంగా కనుక ప్రవేశపెట్టకపోతే కోర్టులో కూడా ప్రవేశపెట్టి కోర్టు ముందైనా వాళ్ళ వాస్తవాలు బయట పెట్టేటట్టు చేయాలి. ఒకవేళ వాస్తవాలు బయట పెట్టలేకపోతే కోర్టు ద్వారా శిక్ష పడే సెక్షన్లు పెట్టి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలండి. అప్పుడు ప్రతి వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. లేకపోతే ఎవరి స్వార్థానికి, ఆమె జెసికా చెప్పినట్టు ఎవరి స్వార్థానికి వాళ్ళు ఇలాంటి మరణాలని, రోడ్డు ప్రమాదాల్లో జరిగిన మరణాలను కూడా వివాదాస్పదం చేసి రాజకీయ ప్రయోజనాలకి, మతపరమైన ప్రయోజనాలకి, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టడానికి సమాజంలో వాడుకునే స్వార్థ శక్తులకి ఆమె చెప్పు దెబ్బలాగా ఉంది జెసికాని నేను అభినందిస్తున్నాను. వారి కుటుంబానికి మనందరం కూడా బాసటగా నిలవాలి, ఆమెకు కూడా ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా.